హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరిన ఈ బంధం స్టోరీలోని 87వ భాగం. పరమేశ్వరన్ గారు వెళ్ళిపోగానే పరిమళ గారు కన్నింగా నవ్వుకుంటూ కళ్ళల్లో జారిన కన్నీటిని తుడుచుకొని, లేకపోతే నా మీద పెత్తనం చేయాలని, నన్నే నలుగురిలో తప్పు పట్టాలని ట్రై చేస్తుందా? ఈ రోజు నుంచి ఈ పరిమళ అంటే ఏంటో దానికి చూపిస్తాను అనుకుని సైలెంట్ గా నీరసంగా ఉన్నట్టు మొహం పెట్టి బెడ్ మీద పడుకున్నారు. ఫ్రెష్ అయి వచ్చిన పరమేశ్వరన్ గారు ఒకసారి కూడా పరిమళ గారి వైపు చూడకపోవటంతో పరిమళ గారు అసహనంగా, ఏంటండి మీరు? మీ భార్య అంత పెద్ద ప్రమాదంలో నుంచి బయటపడిన మీలో కొంచెం కూడా బాధ నాకెందుకు కనిపించటం లేదు అని అడిగింది. ఎందుకంటే నువ్వు చస్తే పేడా పోయేదని అనిపిస్తుంది కాబట్టి, అనవసరంగా వచ్చి నిన్ను చావకుండా ఆపాను అని బాధపడుతున్నాను కాబట్టి అని విసురుగా అన్నారు పరమేశ్వరన్ గారు. అయ్యో, అంత పెద్ద తప్పు నేనేం చేశానండి మీరు అంత కోపం తెచ్చుకోవటానికి అని తన యాక్టింగ్ ఎక్కడ కనిపెట్టేశారేమో అనుకుని అడిగారు టెన్షన్ గా పరిమళ గారు. పరమేశ్వరన్ గారు కోపంగా పరిమళ గారి వైపు చూస్తూ, చూడు పరిమళ, నీ ఆగడాలు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి. అస్సలు ఊహించలేదు నువ్వు ఇంతకి దిగజారిపోతావని. ఈరోజు కావాలని హారికని భయపెట్టాలని ఇదంతా చేశావని మణికర్ నిన్ను దగ్గరికి తీసుకుని ఓదారుస్తున్నప్పుడు నువ్వు నవ్వుతూ హారిక వైపు చూసినప్పుడు నేను చూశాను. ఈ పిచ్చి పిచ్చి పనులు చేయటం మానేయ్. అదే నీకు, నాకు, మన కుటుంబానికి అందరికీ మంచిది. కొంచెం కూడా బుద్ధి జ్ఞానం అనేవి లేవు నీకు. ఇంత పెద్ద దానివయ్యావు, కానీ కొంచెం కూడా ఇంగితం లేకుండా పోయింది. నీ గురించి తెలిసాక కూడా బయట పెట్టకపోవటానికి కారణం ఏంటో తెలుసా? మన కోడలు దృష్టిలో నువ్వు తక్కువ కాకూడదని. కానీ ఇప్పుడు నువ్వు మారకుండా ఇంతే ఉంటే మాత్రం స్వయంగా నేనే వెళ్ళి హారికతో చెప్పేస్తాను అని అన్నారు పరమేశ్వరన్ గారు. పరిమళ గారు కంగారుగా, లేదు లేదు, నేను నిజమే చెప్తున్నాను. నాకు బ్రతకాలని లేదండి, అందుకే ఈ పని చేశాను అని అంటుంటే పరమేశ్వరన్ గారు కోపంగా పరిమళ గారి గొంతు పట్టుకొని నులుముతూ ఉంటే పరిమళ గారు భయపడిపోయి, ఏం చేస్తున్నారండి అని గట్టిగా అరిచారు. చావాలని ఉంది కదా, నీ చావుకి మన కోడల్ని కారణం చేయటం ఎందుకు? నేనే కారణమవుతాను. నిన్ను కట్టుకొని ఇక్కడి వరకు తీసుకువచ్చాను కదా అని అంటూ ఇంకొంచెం పట్టు పెంచగానే పరిమళ గారు బెదిరిపోయి పరమేశ్వరన్ గారిని దూరంగా నెట్టి ఆయాసంగా ఊపిరి పీల్చుకుంటూ, పిచ్చి పట్టింది మీకు? నా మనవడిని చూడకుండా నేనెక్కడికి వెళ్తాను అని అరిచారు. ఛీ, సిగ్గులేనిదానా, నిన్ను చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. కొంచెం కూడా విలువలేని బ్రతుకు నీది. ఇంత జరిగినా సరే నీలో కొంచెం కూడా మార్పు లేదు అని అరిచి బయటికి వెళ్తూ ఉంటే ఎక్కడ మణికర్ హారికకి జరిగింది చెప్పి తన వాల్యూ తగ్గిస్తారేమోనని భయపడి పరిమళ గారు కంగారుగా పరమేశ్వరన్ గారి ఎదురుగా నిలబడి, హారికతో కానీ మణికర్తో కానీ నేను ఆడిన నాటకం గురించి చెప్పారంటే మన మనవరాలు యశస్వి చచ్చినంత ఒట్టే అని పరమేశ్వరన్ గారి ముందర కాళ్ళకి బంధం వేశారు. పరమేశ్వరన్ గారు కాల్చేసే చూపులతో పరిమళ గారి వైపు చూస్తూ, నువ్వు ఈ జన్మకి మారవు. ఈ రోజు నుంచి నీకు నాకు మధ్య మాటలు ఆగిపోయాయి. ఇకపై నేను నీతో మాట్లాడను అని ఆవేశంగా చెప్పి బయటికి వెళ్తే పరిమళ గారు ఆయన మాటల్ని లైట్ తీసుకుంటూ, ఈ మాటలన్నీ ఎంతసేపు? ఇంకొంచెం సేపేలే. ఇంకొంచెం సేపు ఆగితే ఆయనే వచ్చి మాట్లాడతారు అని అనుకుని హారిక మీద గెలిచిన గర్వంతో రెస్ట్ తీసుకున్నారు.
హారిక తన రూమ్ లోకి వెళ్ళేసరికి యశస్వి నిద్ర లేచి దిగటానికి ట్రై చేస్తూ ఉంటే అప్పుడే వచ్చిన హారిక కంగారుగా యశస్విని ఎత్తుకుని ఎక్కడికి తల్లి అని అడుగుతుంటే యశస్వి బోసి నవ్వులతో హారిక మొహం తడిమింది. పాప మొహంలో నవ్వు చూసి అప్పటి వరకు ఏడుస్తున్నది అప్పటి వరకు వస్తున్న ఏడుపుని దిగమింగుకున్న హారిక గట్టిగా పాపని హత్తుకుని కన్నీరు వదిలేసింది. తన అమ్మగారిని ఊరడించి రూంలోకి వచ్చిన మణికరికి హారిక ఏడుపు వినిపించి విసుగ్గా, ఇప్పుడేమయ్యిందని ఏడుస్తున్నావు హారిక? నీ వల్ల మా అమ్మ చావు అంచుల వరకు వెళ్ళింది. కానీ నీలో మాత్రం కొంచెం కూడా బాధ నాకు కనిపించటం లేదు. ఎందుకు అని కోపంగా అడిగాడు. హారిక ఏమాత్రం సమాధానం చెప్పకుండా మణికర్ని అవాయిడ్ చేసింది. మణికర్ విసురుగా హారికని తన వైపు తిప్పుకొని, అడుగుతుంది నిన్నే కదా, చెప్పవేంటి అని అడుగుతూ ఉంటే అప్పటికే హారిక ఏడుపు వల్ల భయపడిన యశస్వి మణికర్ అరుపుకి ఇంకొంచెం భయపడి ఏడుపు అందుకుంది. హారిక మణికర్ చేతుల్లో నుంచి తన చేతిని విడిపించుకొని పాపని ఊరడిస్తూ బయటికి వెళ్ళిపోతే మణికర్ అసహనంగా, ఇప్పుడేమైందని ఇలా సాధించుకు తింటుంది, ఛ, మనశ్శాంతి లేకుండా చేస్తుంది అని అసహనంగా అనుకుంటూ ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోయాడు. పరమేశ్వరన్ గారు అప్పటికే బయటికి వెళ్ళిపోయారు. హారిక కిచెన్ లోకి వెళ్ళి ఇక తనకి ఆ బాధలు తప్పవని మనసు మెదడు గట్టిగా ఫిక్స్ అయ్యి విశాల్తో తన బాధ చెప్పుకోవాలి అనిపించినా ఒకవేళ చెప్తే పరిమళ గారిని చంపేస్తాడేమోనని భయపడి వెనక్కి తగ్గింది. అలా వంట పూర్తి చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి యశస్వికి తినిపించాక హారిక తినకుండానే రూంలోకి వచ్చి యశస్విని నిద్రపుచ్చుతూ ఉంటే మణికర్ హారిక తనకి చెప్పకుండా పిలవకుండానే తినేసింది అనుకుని ఇంకొంచెం కోపం పెంచుకొని బయటికి వెళ్ళి తన అమ్మగారితో పాటు తినేశాడు. పరమేశ్వరన్ గారు అప్పుడే లోపలికి రావటంతో రండి తినండి అని పరమేశ్వరన్ గారు పిలిస్తే పరమేశ్వరన్ గారు పరిమళ గారి వైపు కూడా చూడకుండా రూంలోకి వెళ్ళిపోయారు. చూసావారా మీ నాన్న చేసే పని? నేను బాధలో ఆత్మహత్య చేసుకోబోయానని కోపంతో నాతో మాట్లాడటం మానేశారు. ఇదంతా నీ పెళ్ళాం వల్లే. నీ పెళ్ళామే సక్రమంగా ఉండుంటే నేను ఈ రోజు ఇలా చేసి ఉండేదాన్ని కాదు అని మొసలి కన్నీరు కార్చి తిన్న ఫుడ్ ప్లేట్లో చెయ్యి కడిగేసి రూంలోకి వెళ్ళిపోతే మణికర్ విసుగ్గా తిన్నంత వరకు చాలనుకుని రూంలోకి వెళ్ళాడు. అప్పటికే యశస్వి నిద్రపోయి హారిక ఆలోచిస్తూ ఉండటంతో మణికర్ హారికతో మాట్లాడాలని, హారిక నీతో మాట్లాడాలి అని అన్నాడు. హారిక ఏమాత్రం మాట వరుసకి మాట్లాడకుండా అసలు మణికర్ వైపు చూడకుండా బయటికి వెళ్ళిపోతే మణికర్ కోపంగా హారిక వెనకే వస్తూ, ఇప్పుడేమైందని ఈ మౌన పోరాటం చేస్తున్నావు? అసలు నేనన్న దాంట్లో తప్పేముంది చెప్పు? ఎందుకు ఇలా బెట్టి చేస్తూ నిన్ను నువ్వే తగ్గించుకుంటున్నావు హారిక అని అడిగాడు. హారిక ఒకవైపు పరిమళ గారి చేసిన పనికి మణికర్ మాట్లాడే మాటలకి మనసు విరిగిపోతూ ఉంటే అక్కడ ఉన్న డిషెస్ అన్ని క్లీన్ చేసి మౌనంగా రూంలోకి వెళ్ళిపోయింది. మణికర్ వెళ్తున్న హారిక వైపు కోపంగా చూస్తూ, మాట్లాడుకో, ఇంతే ఉండు, నేను కూడా నీతో మాట్లాడను అని అరిచి యశస్వి పక్కన పడుకుంటే హారిక మణికర్కి ఆపోజిట్ సైడ్ తిరిగి పడుకుంది. తర్వాత రోజు మోక్షకి మణికర్ జరిగింది చెప్పగానే, అయ్యో అంత పని చేశారా ఆంటీ? అయినా హారికకి బుద్ధి లేకుండా పోయింది. చిన్న చిన్న విషయాలకి అంత దూరం తీసుకువస్తారా? పొరపాటున ఆంటీ చనిపోయి ఉంటే ఏం చేసేది? పైగా నువ్వేదో తప్పు చేసినట్టు నీతో మాట్లాడకపోవటం ఏంటి? కొంచెం కూడా జ్ఞానం లేదు తనకి అని అంది.
నేను అదే అంటే తను వినట్లేదు. నాతో మాట్లాడట్లేదు మోక్ష. సరే పోనీ ఆడది. దానికి అంత పొగరుంటే నాకెంత ఉంటుంది? ఎన్ని రోజులు ఇలానే ఉంటుందో నేను చూస్తాను. అంటూ మణికర్ కూడా హారికతో మాట్లాడటం ఆపేశాడు. తర్వాత రోజు నుంచి పరిమళ గారు హారికని ఇంకొంచెం ఇబ్బంది పెడుతూ ఉన్నారు. బయట వాళ్ళతో తన గురించి తప్పుగా చెప్పినా హారిక పట్టించుకోవటం వదిలేసింది. ఆఖరికి కూరగాయలకు కూడా పెళ్ళైన కొత్తలో ఎలా పంపించేవారో అలానే యశస్విని చూసుకుంటానని చెప్పి కాలినడకన పంపిస్తూ ఉంటే కనిపించిన ప్రతి ఒక్కరూ, ఏమ్మా మీ అత్తగారిని సాధిస్తున్నావంట, ఏం బుద్ధది అని అంటున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. అలా మణికరికి హారికకి దూరం రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. అలాంటి సమయంలోనే పరమేశ్వరన్ గారు హారికతో, బాధపడుకు హారిక, మీ అత్త ఆగడాలు ఇంకెన్నాళ్ళు చెప్పు. ఇంకొక 5 నెలలు పోతే యశస్వికి సంవత్సరం వస్తుంది కదా, ఆ తర్వాత మీరు విడిగా వెళ్ళండి. ఆ ఏర్పాట్లు నేను చేశాను అని చెప్పి హారికని మణికర్తో మాట్లాడేలా చేశారు. కానీ మణికర్ అప్పటికే హారిక మీద కోపంగా ఉండటం వలన మొదట మాట్లాడలేదు. తర్వాత మాట్లాడినా మనస్ఫూర్తిగా అయితే మాట్లాడలేదు. మణికర్ రోజు రోజుకి మోక్షకి కొంచెం కొంచెం దగ్గరవుతున్నాడు. తన మాటల వల్ల, తన గురించి పాజిటివ్ గా మాట్లాడటం వలన. అలాంటి సమయంలోనే ఒకరోజు మోక్ష పబ్కి వెళ్దామని ఆఫర్ చేసింది. మణికర్ కూడా కొంచెం రిలాక్సేషన్ ఉంటుందనుకుని సరే అని ఒప్పుకున్నాడు. అలా నైట్ టిప్ టాప్ గా జీన్స్ అండ్ టీషర్ట్ లో కుర్రాడులా రెడీ అయ్యి హారికకి బయటికి వెళ్తున్నానని మాత్రమే చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటికే మణికర్ బిహేవియర్, పరిమళ గారి బిహేవియర్ వలన మనసు విరిగిపోయిన హారిక పెద్దగా పట్టించుకోలేదు. అలా మోక్షకి డ్రింక్ అలవాటు ఉండటం వలన తను షార్ట్స్ తీసుకొని మణికర్కి కూడా ఆఫర్ చేయటంతో మణికర్ కూడా అవి తాగాడు. కొంచెం నిషా ఎక్కటంతోనే ఇద్దరు డాన్స్ ఫ్లోర్ మీదకి వెళ్లి డాన్స్ వేయటం మొదలు పెట్టారు. మోక్ష మినీ ఫ్రాక్ స్లీవ్లెస్ వేసుకుని ఉంది మోకాళ్ళపైకి. మత్తు ఎక్కిన మణికర్ మోక్షతో డాన్స్ చేస్తూనే, యువర్ సో బ్యూటిఫుల్ మోక్ష, ఎంత అందంగా ఉన్నావో తెలుసా, నా భార్య హారిక కంటే 100 రెట్లు నువ్వు అందంగా ఉంటావు అని అన్నాడు. మొదటిసారి మనసు మెచ్చిన అబ్బాయి తనని అలా పొగడటంతో మోక్ష సంతోషంగా థ్యాంక్ యూ మణికర్ అంటూనే డాన్స్ చేస్తూ ఉన్నారు. ఒక అరగంట తర్వాత డాన్స్ ఫ్లోర్ దిగి మళ్ళీ మణికర్ షార్ట్స్ తీసుకున్నాడు. మోక్ష మాత్రం మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఉంది. అలా ఫుల్ గా కిక్కెక్కిన మణికర్, మోక్ష నువ్వెంత మంచిదానివో తెలుసా, నన్ను నీకంటే ఎక్కువగా ఎవరు అర్థం చేసుకోలేరు. నువ్వు ఎందుకు నాకు ముందుగా పరిచయం కాలేదు? నువ్వు ముందు పరిచయం అయ్యుంటే నిన్నే పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండేవాడిని కదా. అనవసరంగా హారికని చేసుకున్నాను. ఇప్పుడు బాధపడుతున్నాను. ఐ లవ్ యూ మోక్ష, ఐ లవ్ యూ సో మచ్ అని తనని గట్టిగా హత్తుకొని పబ్లోనే ముద్దు పెట్టేశాడు. Thank you for listening and please like, share, comment and subscribe.